హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ. అధికార పార్టీ కాంగ్రెస్లో మహిళా అధ్యక్షురాలు ఎవరనే చర్చ మొదలైంది. ప్రస్తుతం ఉన్న ప్రెసిడెంట్ తానే కొనసాగేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తుంటే కొత్త వాళ్ళు తమ ప్రయత్నాలను కూడా స్పీడప్ చేశారు. ప్రస్తుతం మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్ సునీతారావు పదవీ కాలం ముగిసి 5 నెలలైంది. కొత్త ప్రెసిడెంట్ నియామకానికి పార్టీ కూడా కసరత్తు చేస్తుంది. కొత్త చీఫ్ నియమించడానికి పార్టీ చేసిన కసరత్తు స్పీడప్ అయింది. అయితే దీనికి బ్రేకులు వేసే పనిలో ప్రస్తుత అధ్యక్షురాలు సునీతారావు ఉన్నట్లుగా తెలుస్తోంది. దేశంలోనే ఎక్కువ సభ్యత్వం చేశా, పార్టీ కోసం ఎన్నో ఉద్యమాలు చేశా, 80కి పైగా తనపై కేసులు ఉన్నాయంటూ జాతీయ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు వద్ద మొరపెట్టుకున్నారట సునీతారావు. కొత్త అధ్యక్షురాలు నియామకం చేపడితే మహిళా కాంగ్రెస్ కోసం తాను చేసిన కృషిని పరిగణలోకి తీసుకుని నామినేటెడ్ పోస్టులు ఇవ్వాలని ఒత్తిడి పెంచుతుందట. ఇటు పార్టీ అటు ప్రభుత్వంలో ఉన్న పెద్దల ముందు డిమాండ్ పెట్టారట. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో గోషామహల్ నియోజకవర్గం నుంచి సునీతారావు పోటీ చేసి ఓడిపోయారు. అప్పట్లో అనుబంధ సంఘం అధ్యక్షులు ఎవరికి కూడా టికెట్లు ఇవ్వలేదు. కేవలం మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావుకు టికెట్ ఇచ్చింది పార్టీ. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అనుబంధ సంఘాల చైర్మన్లందరికీ కార్పొరేషన్ చైర్మన్ పదవులను కట్టబెట్టింది. అయితే సునీతారావు పదవీ కాలం ముగుస్తున్న నేపథ్యంలో అనుబంధ సంఘాల చైర్మన్లు కార్పొరేషన్ పదవులు ఇచ్చిన నేపథ్యంలో తనకు కూడా అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారట. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లు ఇచ్చిన వారికి ఇప్పుడు వెంటనే కార్పొరేషన్ పదవులు ఇచ్చే అవకాశం లేదని పార్టీ అధిష్టానం స్పష్టం చేసినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సునీతారావు కొంత నారాజులో ఉన్నట్లుగా తెలుస్తోంది. కొత్త అధ్యక్షురాలి నియామకంపై పార్టీ పెద్దలు కసరత్తు మొదలుపెట్టారు. దీంట్లో సామాజిక సమీకరణాలను కూడా పరిగణలోకి తీసుకుంటున్నట్లు సమాచారం. ప్రస్తుతం అధ్యక్షులుగా ఉన్న సునీతారావును మార్చాల్సి వస్తే బీసీ సామాజిక వర్గానికి చెందిన మరో మహిళను అధ్యక్షురాలు చేయాలనేది పార్టీ ఆలోచనగా కనబడుతుంది. ఏఐసిసి కూడా బీసీ సామాజిక వర్గానికి చెందిన మహిళనే అధ్యక్షురాలుగా పెట్టాలని నిర్ణయం తీసుకుందట. హైకమాండ్ మరో సామాజిక వర్గానికి చెందిన మహిళా నాయకురాలు పేరు కూడా పరిశీలిస్తుందట. అవసరం వస్తే ఓసీకి పదవి ఇవ్వాల్సి వస్తే అనే కోణంలో పార్టీ పెద్దలు ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఓబీసీ మరో ఓసీ నాయకురాలి పేర్లను పరిశీలిస్తోందట పార్టీ. బీసీ సామాజిక వర్గానికి చెందిన గద్వాల మాజీ జెడ్పీ చైర్మన్ సరితా తిరుపతయ్యతో పాటు ఓసీ సామాజిక వర్గానికి సంబంధించి బడంగ్పేట్ మేయర్ పారిజాత నరసింహారెడ్డి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. అయితే సరితా తిరుపతయ్యకు సీఎం రేవంత్ రెడ్డి మద్దతు కూడా ఉన్నట్లుగా పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. బీసీ సామాజిక వర్గానికి చెందిన సరితా తిరుపతయ్యకే దాదాపుగా మహిళా కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఖరారైనట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇదంతా ఒక ఎత్తు అయితే సునీతారావుకు ఏదో ఒక పదవి కన్ఫర్మ్ అయ్యాకనే కొత్త మహిళా అధ్యక్షురాలి పదవి ఇవ్వాలనే ఒత్తిడి పెంచుతున్నారట. అయితే పార్టీ మాత్రం అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఇచ్చిన వారికి తిరిగి కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఇవ్వకూడదని నిర్ణయం తీసుకుంది. కాబట్టి ప్రస్తుత అధ్యక్షురాలు సునీతారావు ఏఐసిసి వరకు తనకేదో పదవి ఇచ్చేంత వరకు కొత్త చీఫ్ను పెట్టొద్దంటూ ఒత్తిడి పెంచుతున్నారట. మొత్తం వ్యవహారంలో హైకమాండ్ ఏం చేస్తుంది, రాష్ట్ర నాయకత్వం ఎలాంటి పరిష్కారం చేయబోతుంది అనేది చూడాలి.